దేశంలో హిందూ ఐక్యత కోసం బాలా గంగాధర్ తిలక్ ప్రవేశపెట్టినటువంటి గణేష్ ఉత్సవాల్ని రోజు రోజుకు దేశంలో మారుమూల ప్రాంతాల్లో మారుమూల పల్లెల్లో కానీ పట్టణాల్లో కానీ గల్లీలో కానీ గణేష్ పూజ నిర్వహించుకొని దాదాపు 11 రోజులు ఆ గణనాథుడికి నిత్యం రోజువారీగా పూజలు నిర్వహించుకొని ఆ పూజల సందర్భంగా హిందువులందరూ కూడా ఒక్క దగ్గరికి రావాలనే సంకల్పంతో ఐక్యతగా ఉండాలన్నటువంటి సంకల్పంతో ఈ గణేష్ ఉత్సవాలు నిర్వహించుకోవడం జరుగుతుంది. గణేష్ ఉత్సవాల సందర్భంగా అనేక మంది హిందువులు ఈ పండుగను ఘనంగా జరుపుకుంటూ ఉంటే కొంతమంది ఆంక్షల పేరు మీద పండుగ సందర్భంగా అనేకమైనటువంటి ఆంక్షలు పెడతా ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. అదే వేరే మతానికి సంబంధించినటువంటి పండుగలపైన ఇటువంటి ఆంక్షలు పెట్టరు. రేపు ఒక విషయం నేను స్పష్టంగా చెప్తున్నాను. ఈ దేశంలో ఉన్నటువంటి సెక్యులరిస్టులకు, ఈ దేశంలో ఉన్నటువంటి డ్యూటీ చేస్తున్నటువంటి పోలీసులు కూడా ఒక్కసారి ఆలోచించండి. రేపు భవిష్యత్తులో గతంలో పాకిస్తాన్లో గతంలో అఖండ భారతంలో ఉన్నప్పుడు పాకిస్తాన్లో కూడా ఈ రకమైనటువంటి పాకిస్తాన్ ప్రాంతంలో ఈ రకమైన పరిస్థితి వస్తే ఆ రోజు చెప్పిండ్రు ఈ రకమైన పరిస్థితులు భవిష్యత్తులో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటామని చెప్తే ఇలా పాకిస్తాన్లో ఏ రకమైన పరిస్థితి ఉంది, అఖండ భారతం నుంచి వేరుపడేటువంటి దేశాల్లో హిందువుల పరిస్థితి ఏ రకంగా ఉంది, హిందువుల పండుగల పరిస్థితి ఏ విధంగా ఉంది, సెక్యులరిజం అనేది అక్కడ ఎక్కడ పోయింది. ఇలా హిందువులు మెజారిటీగా ఉన్న రోజులే ఈ దేశంలో సెక్యులరిజం అనేది వర్ధిల్లుతుంది. సెక్యులరిజం అనే మాట మాట్లాడతారు. హిందువులు మైనార్టీలు అయిన రోజు సెక్యులరిజం ఉండదు, మానవత్వం ఉండదు, ఏమీ ఉండదనే విషయాన్ని ఇప్పటికైనా మనమందరం గుర్తించాలా. ఈ దేశంలో హిందూ ఐక్యతను చాటుకోవాలా. హిందువులందరూ కూడా ఇప్పుడే వాస్తవాల్ని గమనించి భవిష్యత్తుని అంచనా వేసి భవిష్యత్తులో మన ఈ దేశంలో మరో ఆఫ్ఘనిస్తాన్, మరో పాకిస్తాన్, మరో బంగ్లాదేశ్, మరో మయన్మార్ కాకుండా భారతదేశం ఉండే విధంగా మనమందరం కూడా ఐక్యంగా ఉందాం. హిందువులు గడపలోనే నీ కులం గడప దాటితే మనందరం కూడా హిందువులం. కాబట్టి మనమందరం కూడా హిందూ ఐక్యత కోసం అన్ని విభేదాలని పక్కన పెడదాం. మనమందరం కలిసికట్టుగా ఉందాం. హిందువుల ఐక్యతగా ఉన్న రోజే ఈ దేశంలో సనాతన ధర్మం ఉన్న రోజులే ఈ పండుగలు కొనసాగుతాయి, ఈ దీక్షలు కొనసాగుతాయి, ఈ దేశం ప్రశాంతంగా ఉంటుంది. లేకుంటే భావితరాల భవిష్యత్తు ప్రమాదంలో పడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా వాస్తవాన్ని గమనించి మనమందరం కూడా ఐక్యంగా ముందుకెళ్దామని ఈ గణేష్ ఉత్సవాల సందర్భంగా ఆ గణనాథుని ఆశీర్వాదం ప్రజలందరిపైన ఉండాలని, ఎప్పుడు కూడా సనాతన ధర్మం కానీ హిందూ ధర్మం కానీ వేరే ఎవరి చెడు కోరుకోదు. సర్వే జన సుఖినో భవంతో అంటది. అందరూ బాగుండాలా, అందులో మనం ఉండాలంటది. కానీ మనం ఇతర మతస్థులు మనం నిందిస్తలేము. కానీ మన మతాన్ని మనం కాపాడుకోవాలని చెప్తా ఉన్నాం, మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలని చెప్తా ఉన్నాం. కాబట్టి ఈ గణేష్ ఉత్సవాల సందర్భంగా 11 రోజులు గణనాథుని పూజలు చేసినటువంటి ప్రజలందరూ కూడా ఈరోజు నిమజ్జన కార్యక్రమంలో నిజామాబాద్ పట్టణంలో పెద్ద ఎత్తున పాల్గొనడం జరుగుతుంది. మళ్ళీ వచ్చే వినాయక చవితి వరకు ప్రజలందరికీ కూడా మంచి జరగాలని, ఈ దేశానికి మంచి జరగాలని, మన ధర్మానికి మంచి జరగాలని, ఆ భగవంతుడు మన ధర్మాన్ని కాపాడే విధంగా అందరినీ దీవించాలని, భారతదేశంగానే సనాతన ధర్మం పరివడిలే విధంగా కొనసాగాలని చెప్పేసి ఆ గణనాథుని కోరుకుంటూ ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని చెప్పేసి ఆ భగవంతుని మరోసారి ప్రార్థిస్తూ ఉన్నాను.